గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మార్నింగ్ ప్రైమ్ టైమ్ న్యూస్. నేను జ్యోత్స్న. డీటెయిల్స్ లోకి వెళ్లే ముందు హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. ఇవాళ తెలంగాణ మంత్రివర్గ సమావేశం, బీసీ కుల గణన, ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ, బడ్జెట్ సమావేశాలపై చర్చ. విశాఖకు ఏపీ సీఎం చంద్రబాబు ప్రపంచ చరిత్ర పుస్తకాన్ని ఆవిష్కరించనున్న విజనరీ. తెలంగాణలో ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు ప్రారంభం. 12 గంటల వరకు ఎగ్జామ్. 5 లక్షల విద్యార్థులు హాజరు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయంపై మోడీ స్పందన. ఏపీ, తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు తెలిపిన ప్రధాని. టన్నెల్లో కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్. ప్రొక్లైన్తో తవ్వకాలకు అధికారుల ఏర్పాట్లు. లారీని ఢీకొని ప్రైవేటు బస్సు బోల్తా. ఏలూరులో ప్రమాదం, 3 మృతి. డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణలో ఇవాల్టి నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు ఎగ్జామ్ ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా 5,08,523 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. పరీక్షా కేంద్రాల దగ్గర 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. సీసీ కెమెరాల నీడలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. తెలంగాణలో ఇవాల్టి నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. రాష్ట్ర వ్యాప్తంగా 5,08,523 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. పరీక్షా కేంద్రాల దగ్గర 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. సీసీ కెమెరాల నీడలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక ఇవాల్టి నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి. డీటెయిల్స్ మనకు ఆర్కే అందిస్తారు. ఆర్కే, జోష్న, నిన్నటువంటి ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమై నిన్న మొదటి సంవత్సరం విద్యార్థులు దాదాపుగా 4,96,000 మంది విద్యార్థులు రాశారు. అయితే ఈరోజు సెకండ్ ఇయర్ ప్రారంభమైంది. సెకండ్ ఇయర్కు దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 5,08,000 మందికి పైగా విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. ఈ పరీక్షలకు సంబంధించి దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 1,532 సెంటర్లు ఏర్పాటు చేశారు. ప్రతి సెంటర్కి ఒక సూపర్ జీప్తో పాటు స్కార్లను, ఫ్లైట్ గార్డులను అందరినీ దాదాపుగా బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే ఏదైతే ఎగ్జామ్ సెంటర్లో ఉన్నాయో ఆ ఎగ్జామ్ సెంటర్లో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. అయితే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా గతంలో ఉన్న 1 నిమిషం ఆలస్యాన్ని ఈసారి ఇంటర్ బోర్డు వాళ్ళు దాన్ని 5 నిమిషాలకు పొడిగించారు. అయితే ఎవరైతే ఒక 9 తర్వాత 5 నిమిషాలు లేటుకు వచ్చినా కూడా వాళ్ళ అనుకూలంగా ఇంటర్ బోర్డు ఆదేశాలు దాగింది. అదేవిధంగా ఏదైతే ఇంటర్మీడియట్ పారదర్శకత నిర్వహించాలి, విద్యార్థులను నాణ్యమైన విద్యను అందించాలనే ఉద్దేశంతో ఈసారి దాదాపుగా ప్రతి రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ప్రతి సెంటర్లోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఈ సీసీ కెమెరాలు అన్నింటినీ ఇంటర్ బోర్డు కంట్రోల్ రూమ్ పర్యవేక్షణ చేస్తున్నారు. దాదాపుగా 37 స్క్రీన్లు ఏర్పాటు చేసి వారందరికీ ఏదైతే ఎక్కడెక్కడ ఏ సెంటర్లో ఏమేమి జరుగుతున్నాయో అన్నీ ఏర్పాటు చేశారు. అదేవిధంగా ప్రతి సెంటర్లో 4 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. మొదటి ఎంట్రెన్స్తో అదేవిధంగా ఎక్కడైతే పేపర్ తీసుకుంటున్నారో ఆ పేపర్ యూజ్ చేసి ఓపెన్ చేసే ప్రాధాన్యం, అదేవిధంగా విద్యార్థులు ఉండే విషయాల్లో అన్నిటి విషయాలలో ఉన్న పలు జాగ్రత్తలు తీసుకుని ఈసారి ఇంటర్మీడియట్ బోర్డులు అయితే ఉన్నాయి. అదేవిధంగా ఏవైతే ఉన్నావో ఎలక్ట్రానిక్ పరికరాలు, మొబైల్ కానీ, బ్లూటూత్ కానీ, అదేవిధంగా సెల్ ఫోన్, ఇవన్నీ వీటిని ఎలాంటి అనుమతించలేదు. అదేవిధంగా వాచెస్, ఏదో రిస్ట్ వాచెస్ ఉండవు, వాటిని ఈసారి అనుమతించలేదు. ఎందుకంటే స్మార్ట్ వాచ్లు వచ్చిన తర్వాత ఏది మామూలు వాచ్, ఏది స్మార్ట్ వాచ్ అనేది భేదం లేదు ఉంది కాబట్టి ఎవరికి అనుమతించడం లేదు. అదేవిధంగా ఎలక్ట్రానిక్ పరికరాలతో పాటు విద్యార్థులకు కావాల్సిన ఏవైతే ఉన్నావో వాటిని మాత్రమే పర్మిషన్ ఇస్తున్నారు. విద్యార్థులు ఎవరు ఎలాంటి ఆందోళన చెందకుండా విద్యార్థులు ప్రశాంతంగా వాతావరణంలో విద్యార్థులు రాయాలి. అదేవిధంగా ఎవరైతే తల్లిదండ్రుల నగరంలో దాదాపుగా హైదరాబాద్ నగరంలో చూసుకున్నట్లయితే దాదాపుగా 244 సెంటర్లు ఏర్పాటు చేశారు. ఈ 244 సెంటర్లో ఈరోజు సెకండ్ ఇయర్ దాదాపుగా
93,000 మంది పైగా విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా. వీరందరి కోసం అన్ని ఏర్పాట్లు అయితే రాష్ట్ర ప్రభుత్వ బోర్డు ఇంటర్మీడియట్ బోర్డు ఏర్పాటు చేసింది. జోష్న రైట్ ఆర్కే. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు సచివాలయంలో తెలంగాణ కేబినెట్ భేటీ జరగనుంది. బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో 42% రిజర్వేషన్లు ఇచ్చే అంశంపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. జస్టిస్ షమీం అఖ్తర్ కమిషన్ సిఫార్సుల్లో 3ంటిని ఇప్పటికే ఆమోదించిన కేబినెట్ ఆ తర్వాత వచ్చిన అభ్యంతరాలను పరిశీలించి చర్చించనుంది. ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కోసం బిల్లుపై చర్చించే అవకాశం ఉంది. బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణపై ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు జరపాలా, బడ్జెట్ సెషన్లోనే బిల్లులు ప్రవేశపెట్టాలా అనే విషయంపై కేబినెట్లో స్పష్టత రానుంది. అదేవిధంగా బడ్జెట్ సమావేశాల నిర్వహణ, ఆ సమావేశాల్లో ప్రవేశపెట్టాల్సిన బిల్లులపై ఈ భేటీలో చర్చించి ఆమోదించనున్నారు. వివరాలు మనకు అశోక్ అందిస్తారు. అశోక్, జోష్న, ఇవాళ కీలకమైనటువంటి కేబినెట్ మీటింగ్ మధ్యాహ్నం 2 గంటలకు సచివాలయంలో ఉంది. ప్రధానంగా బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఎస్సీ వర్గీకరణ కూడా చట్టబద్ధత బిల్లు చేసి అసెంబ్లీలో బిల్లు చేసి కేంద్రానికి పంపనున్నారు. దీనికి సంబంధించిన అంశంతో పాటు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపైన కూడా ఇవాళ కేబినెట్ చర్చించనున్నారు. సో ఈ కీలక అంశాలపైన కూడా మధ్యాహ్నం 2 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మంత్రుల బృందం భేటీ కానుంది. మంత్రివర్గం కూడా నిర్ణయం తీసుకోబోతుంది. అయితే వీటితో పాటు ప్రధానంగా ఏదైతే రేషన్ కార్డులకు సంబంధించి మనం చూస్తున్నాం, ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించినటువంటి ఎన్నికల కోడ్ ఉన్నటువంటి నేపథ్యంలో గతంలో హైదరాబాదు, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో రేషన్ కార్డులు ఇవ్వాలని చెప్పేసి కూడా నిర్ణయించారు. కానీ కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ కాలేదు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ కోడ్ సంబంధించి ముగిసింది. ప్రస్తుతం ఈ 10 జిల్లాలు, ఉమ్మడి 10 జిల్లాలకు సంబంధించి మొత్తం 33 జిల్లాల్లో దాదాపు 40 లక్షల రేషన్ కార్డులకు సంబంధించి అప్లికేషన్ వచ్చాయి. దాంట్లో 16 లక్షల రేషన్ కార్డులు ఇవ్వాలని చెప్పేసి ఒక సూచన వచ్చింది. సో దీనిపైన కూడా ప్రధానంగా చర్చ జరిగింది. అలాగే భూభారత్ చట్టం సంబంధించి గతంలో కూడా అసెంబ్లీలో బిల్లు పొంది గవర్నర్ కూడా ఆమోదించారు. సో భూభారత్ సంబంధించినటువంటి దాన్ని కూడా ఇంప్లిమెంటేషన్ సంబంధించి దానిపై నిర్ణయం తీసుకోబోతుంది కేబినెట్. అలాగే వైటీడీఏ బోర్డుకు సంబంధించిన దానిపైన కూడా నిర్ణయం తీసుకోబోతుంది. మనం చూస్తున్నాం ప్రధానంగా ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ తరఫున రాహుల్ గాంధీ ఏదైతే కులగణన సంబంధించినటువంటి దేశవ్యాప్తంగా చేయాలన్నటువంటి డిమాండ్ నేపథ్యంలో తెలంగాణలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా కులగణన బీసీ రిజర్వేషన్ సంబంధించి ఇక్కడ ప్రభుత్వం సర్వే నిర్వహించింది. సో దీనిపైనే అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించాలా, లేకపోతే బడ్జెట్ సమావేశాలకు అనుగుణంగానే అదే సమావేశాల్లో బీసీ రిజర్వేషన్ సంబంధించి బిల్లు రూపొందించి దాన్ని కేంద్రానికి పంపాలనే విషయంలో కూడా ఇవాళ కేబినెట్లో నిర్ణయం తీసుకోబోతున్నారు. మనం చూస్తున్నాం ఈ అసెంబ్లీ సమావేశాల్లో బీసీ రిజర్వేషన్ సంబంధించి బిల్లు చేసిన తర్వాత అఖిలపక్ష పార్టీలకు సంబంధించి ఢిల్లీ తీసుకెళ్లాలంటే ఒక నిర్ణయానికి అయితే రాబోతుంది. సో దానిపైన కూడా ఇవాళ కేబినెట్లో చర్చించబోతున్నారు. అలాగే ఈ నెల 10న ఢిల్లీలో ధర్నా ఉంది కనుక దానికి సీఎంతో పాటు మంత్రులు, ఎంపీల బృందం కూడా ఢిల్లీకి వెళ్లి రాహుల్ గాంధీకి రిపోర్ట్ ఇచ్చి అలాగే దేశవ్యాప్తంగా కులగణన సంబంధించిన ధర్నాలు కూడా పాల్గొనబోతున్నారు. సో ఇవన్నిటికి సంబంధించినటువంటి విషయంలో ఇవాళ అత్యంత కీలకమైనటువంటి కేబినెట్ భేటీ మధ్యాహ్నం 2 గంటలకు జరగనుంది. దాదాపు 3-4 గంటల పాటు కేబినెట్ సమావేశం జరుగుతున్నట్టు కూడా అంచనా ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఇవాళ జరిగేటువంటి కేబినెట్ భేటీకి సంబంధించి చాలా కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. జోష్న. రైట్ అశోక్. ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ విశాఖపట్నంలో పర్యటించనున్నారు. ఆయన తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు రచించిన
ప్రపంచ చరిత్ర పుస్తకావిష్కరణ సభలో పాల్గొంటారు చంద్రబాబు నాయుడు. ఈ పుస్తకావిష్కరణకు హాజరు కావాలని దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే చంద్రబాబు ఢిల్లీ నుంచి విశాఖకు చేరుకున్నారు. పుస్తకావిష్కరణ కార్యక్రమం పూర్తయిన తర్వాత చంద్రబాబు ఢిల్లీకి వెళతారు. అక్కడ ఓ టీవీ కాన్క్లేవ్ కార్యక్రమంలో పాల్గొంటారు. కొందరు కేంద్ర మంత్రులను కూడా చంద్రబాబు కలిసే అవకాశం ఉంది. నిన్న కొందరు కేంద్ర మంత్రులను కలిసిన చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాల గురించి చర్చించారు. అనంతరం విజయవాడ చేరుకుంటారు. ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ విశాఖపట్నంలో పర్యటించనున్నారు. ఆయన తోడలుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు రచించిన ప్రపంచ చరిత్ర పుస్తకావిష్కరణ సభలో పాల్గొంటారు. ఈ పుస్తకావిష్కరణకు హాజరు కావాలని దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే చంద్రబాబు ఢిల్లీ నుంచి విశాఖకు చేరుకున్నారు. పుస్తకావిష్కరణ కార్యక్రమం పూర్తయిన అనంతరం చంద్రబాబు ఢిల్లీకి వెళతారు. అక్కడ ఓ టీవీ కాన్క్లేవ్ కార్యక్రమంలో పాల్గొంటారు. కొందరు కేంద్ర మంత్రులను కూడా చంద్రబాబు కలిసే అవకాశం ఉంది. నిన్న కొందరు కేంద్ర మంత్రులను చంద్రబాబు కలిశారు. రాష్ట్ర ప్రయోజనాల గురించి చర్చించారు. ఆ తర్వాత విజయవాడ చేరుకుంటారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర 13వ రోజు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ జీపీఆర్ రాడర్లతో గల్లంతైన 8 మంది ఆచూకీ కోసం గాలిస్తున్నారు. వాటర్ జెట్ కన్వేయర్ బెల్టులతో బురద, మట్టిని తొలగించే పనులు ముమ్మరం చేశారు. సొరంగం దగ్గర టీబీఎం మిషన్ నమూనా ఏర్పాటు చేశారు. 12 బృందాలతో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. టీబీఎంను రైల్వే సిబ్బంది కట్టర్స్తో కట్ చేస్తున్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో పెద్ద ఎత్తున ఉబికి వస్తున్న నీటిని బయటకు పంపుతున్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర 13వ రోజు కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్ కు సంబంధించి డీటెయిల్స్ మనకు నరేంద్రాచారి అందిస్తారు. నరేంద్రాచారి, ఎస్ఎల్బీసీ వద్ద 13వ రోజు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 13వ రోజు కూడా 12 బృందాలతో కూడా ఇప్పటికే సహాయ చర్యలు కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే బురదను అలాగే మట్టిని తొలగించేందుకు పనులు మాత్రం ముమ్మరం కొనసాగిస్తున్నారు. ఇందుకు సంబంధించి కూడా వాటర్ జెట్ ను కన్వేయర్ బెల్ట్లతో ఈ మట్టిని, పేరుకుపోయినటువంటి మట్టిని అలాగే బురదను కూడా బయటికి పంపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది చాలా సమయం పట్టిన నేపథ్యంలో కూడా మట్టిని తొలగించడం పెద్ద సమస్యగా మారిపోయింది. మరోవైపు ఈ సోరంగ ప్రాంతం వద్ద ఏదైతే ఉందో ప్రమాదం జరిగిన 13.5 కిలోమీటర్ల వద్ద భారీగా నీరైతే ఉబ్బికు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ నీటిని బయటకు కూడా ఇక్కడ ఉన్నటువంటి రెస్క్యూ బృందాలకు చాలా కష్టసాధ్యమైన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే సోరంగం వద్ద టీబీఎన్ మిషన్ నమూనాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదే ప్రమాదానికి సంబంధించి ఎలా ఉండబోతుంది అనేది కూడా సోరంగం వద్ద ఈ టీబీఎన్ మిషన్ ఎలా ఉంటుంది, ఎలా పనిచేస్తుంది, ఎలా ఇరిగిపోయింది అన్నది కూడా నమూనాలు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. అక్కడ నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ అలాగే జీపీఆర్ రాడార్లతో గల్లంతైనటువంటి 8 మంది కోసం ఇంకా ఆచూకీ కొనసాగుతూనే ఉంది, సర్చింగ్ కొనసాగుతూ ఉంది. వారి ఇప్పటివరకు అయితే ఎక్కడ ఉన్న సమాచారం మాత్రం అందలేదు. దాదాపు 8 ప్రాంతాల్లో కూడా వీటిని గుర్తించడం జరిగింది. ఆ ప్రాంతాల్లో ఇప్పటికీ తవ్వకాలు కొనసాగుతూనే ఉన్నాయి. మరోపక్క చూస్తే టీబీఎన్ మిషన్ కూడా ఏదైతే పెద్దగా ఉందో 1500 టన్నుల బరువున్నటువంటి ఈ టీబీఎన్ మిషన్ ఇంకా కటింగ్ కొనసాగుతూనే ఉంది. గ్యాస్ కట్టర్లతో రైల్వే సిబ్బంది నిరంతరంగా కటింగ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క చూస్తే రోబోలను రంగంలో దించాలా దానంతా కూడా నిన్న హైదరాబాద్ చెందినటువంటి ఎన్వి రోబోటిక్స్ ప్రతినిధుల బృందం టెన్నెల్ను సందర్శించింది. సాధ్యాసాధ్యాలను కూడా పరిశీలించిన తర్వాత వాళ్ళు రోబోలను ఇక్కడ వినియోగించాలా లేదా అనే దానిపైన కూడా వాళ్ళు మరోసారి నివేదిక ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ సీఎం రేవంత్
సీఎం రేవంత్ రెడ్డి సందర్శించిన నేపథ్యంలో రోబోలను వినియోగించాలి, అవసరమైతే రోబోలను కూడా వినియోగించి రెస్క్యూ ఆపరేషన్ లో వినియోగించాలని చెప్పడం జరిగింది. అందుకు సంబంధించి కూడా నిన్న బృందం వచ్చి సాధ్యాసాధ్యాలను పరిశీలించిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం చూసుకుంటే ఈ రోజు రేపు కూడా కొంచెం పురోగతి కనిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి కూడా టీబీఎన్ మిషన్ కట్ చేసే పనులు మాత్రం ఉద్యోగంగా కొనసాగుతున్నాయి. మట్టి తరలింపు కొంచెం ఆలస్యం అవుతున్న నేపథ్యంలో సహాయక చర్యలు కొద్దిగా మందకొద్దిగా కొనసాగుతున్నాయి. జోష్న రైట్ నరేంద్రచారి. విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నిర్మాణానికి నారా భువనేశ్వరి శంకుస్థాపన చేశారు. 5 అంతస్తుల్లో భవనం నిర్మించనున్నారు. జ్వలంతీం శ్రియం లోకే తాం పద్మినీమీం శరణమహం ప్రపద్యే లక్ష్మీర్మేణస్య తాం వృణే ఆదిత్యవర్ణే తపసోధిజాతో వనస్పతిస్తవ వృక్షోద బిల్వః తస్య ఫలాని తపసానుదంతు మాయాత్తరాయాస్య వాక్యా లక్ష్మీః ఉపైతు మాం దేవసకీర్తిస్య మణినాథః ప్రాతర్భూతోऽస్తి రాష్ట్రేऽస్మిన్ కీర్తివృద్ధిం దదాతు మే క్షుత్పిపాశామలాం జ్యేష్ఠావలక్ష్మీర్నాశయామ్యహో అభూతిమసవృద్ధిం చ సర్వాన్ నిర్నుత మే గృహాద్ గంధద్వారాందురాదర్శాన్ నిత్యపుష్టాంగరీషిణీ ఈశ్వరీ సర్వభూతానాం త్వయే శ్రియో మనసః కామమాకూతిం వాచः సత్యమసీమహి పశూనాగో రూపవన్నస్య మయశ్రేష్ఠయతాం యశః కర్దమేన ప్రజా భూతా మయి సంభవ కర్దమ శ్రియం వాసయ మే కులే మాతరం పద్మమాలినీం ఆపస్రదంతు నిగ్ధాని నిక్లేతవస మే గృహే నిజ దేవీం మాతరం శ్రియం వాసయ మే కులే ఆర్ద్రాం పుష్కరిణీం పుష్టిం పింగళాం పద్మమాలినీం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావః ఆర్ద్రాం యక్కరిణీం యష్టిం సువర్ణాం హేమమాలినీం సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావః తాం మావః జాతవేదో లక్ష్మీమనపగామినీం యస్యాం హిరణ్యం ప్రభూతం గావో దాస్యోశ్వాన్ విందేయం పురుషాణం యశ్చుచి ప్రయతో భూత్వా జుహుజాదాద్యమన్వహం శ్రియ పంచదశశ్చ శ్రీకామः సతతం జపేద ఆనందకర్దమశ్చైవ చిక్లేతజితి విశ్రుతాః రషయస్తే త్రయః పుత్రా స్వయం శ్రీదేవి దేవతా పద్మాననే పద్మభూరు పద్మాక్షే పద్మసంభవే త్వం మాం భజస్వ పద్మాక్షే येन సౌఖ్యం లభామ్యహం అశ్వదాయీ చ గోదాయీ ధనధాయీ మహాధనే ధనం మే దుషదాం దేవీం సర్వకామార్థసిద్ధయే. అయిపోయిందండి, హారం ఇచ్చారు, పుష్పాలు ఇచ్చారు. కర్పూరం కేంద్ర ప్రభుత్వం ఏ రకంగా రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటుందో కాంగ్రెస్ నేతలు చెప్పాలని డిమాండ్ చేశారు బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్. మూసీ ప్రాజెక్టును అడ్డుకుంటున్నామని ఆరోపిస్తున్న రేవంత్ రెడ్డి కేంద్రానికి ఏం ప్రతిపాదనలు పంపారో చెప్పాలన్నారు. కేంద్రం సహకరిస్తే వినియోగించుకోలేని పరిస్థితుల్లో ఎమ్మెల్యేలున్నారని విమర్శించారు. సీఎం రేవంత్ హైదరాబాద్ పై పగపెట్టుకున్నారని, హైడ్రాతో రియల్ ఎస్టేట్ రంగాన్ని దెబ్బతీశారని ఆరోపించారు అరవింద్. కేంద్ర ప్రభుత్వం మోడీ ఇస్తున్నాడు, కిషన్ రెడ్డి గారు అడ్డం పడుతున్నారు అని ఇవన్నీ పనికిమాల రాజకీయాలు మాట్లాడుతూ ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు. మరి ఎక్కడ అడ్డుపడుతున్నాడు కిషన్ అని చెప్పాలి కదా. ఊకే బయట నరకుడు వేరు, మాట్లాడు. దేనికి అడ్డుపడ్డాడు, దేనికి అడ్డుపడ్డాడు చెప్పండి. మూసీకి నీ ప్రణాళిక ఏంది? నువ్వేమైనా ప్రపోజల్ పంపినావా?
సెంట్రల్ ప్రభుత్వంతో కాపీ ఎక్కడ ఉంది మూసి బ్రదర్? ఆ హైడ్రా ఎడ తిరుగుతుంది ఇవాళ క్రేను, అదే జేసీబీ ఎడ తిరుగుతుంది? సినిమాలో అందరూ భయపెట్టించిండు, రియల్ ఎస్టేట్ మొత్తం నాశనం చేసిర్రు, హైదరాబాద్ ఆమ్దాని మొత్తం ఖతం పట్టించిర్రు, రిజిస్ట్రార్లు అందరూ ఖాళీగా ఉన్నారు, దొమలు పట్టుకుంటున్నారు. అటు ఇటు చేసి హైదరాబాద్ మీద ఏం పగ ఉన్నదో చెప్పాలి రేవంత్కి. ఏదో పగబట్టిండు హైదరాబాద్ని. ఏపీ తెలంగాణ రెండు కళ్ళు అంటూ ఏపీ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. చంద్రబాబు మాటల్లో సమన్యాయం, చేతల్లో అన్యాయమని విమర్శించారు. కాళేశ్వరాన్ని వ్యతిరేకిస్తూ లేఖలు రాసిన చంద్రబాబు ఏ రకంగా రెండు కళ్ళు అని మాట్లాడతారంటూ ప్రశ్నించారు హరీష్ రావు. ఒక్క కాళేశ్వరమే కాదు, పాలమూరు, రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలను కూడా చంద్రబాబు వ్యతిరేకించారని గుర్తు చేశారు. అప్పుడు వ్యతిరేకించి ఇప్పుడు మాయమాటలు చెప్పి బనకచెర్ల ప్రాజెక్టు చేపట్టాలన్నదే చంద్రబాబు కుట్రలంటూ ఆరోపించారు హరీష్ రావు. మీరు కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వడం పట్ల మా తీవ్రమైన విచారాన్ని వ్యక్తం చేస్తున్నాము. కాళేశ్వరం ప్రాజెక్టు ఇచ్చినటువంటి అన్ని అనుమతులను వెంటనే నిలిపివేయాలని, ఈ అనుమతులను నిలిపివేసి తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించి కాళేశ్వరం ప్రాజెక్టు పనులు ఆపివేయాలి అని చెప్పి ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు మీద రాసినటువంటి లేఖ. అంటే మీరేమో ఏ అనుమతులు లేకుండా గోదావరి బంకచెర్ల ప్రాజెక్టు కట్టుకుంటాం, సముద్రంలో కలిసే నీళ్ళు తీసుకుపోతాం, దానికి తెలంగాణ ఒప్పుకోవాల్సిన అవసరమే లేదు, తెలంగాణకు అభ్యంతరం ఉండొద్దని మీరు మాట్లాడొచ్చు. కానీ అదే తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర విభజన కంటే ముందు ప్రారంభమైన పాలమూరు ఎత్తిపోతల పథకం, రాష్ట్ర విభజన కంటే ముందే మంజూరైన దిండి ఎత్తిపోతల పథకం, రాష్ట్ర విభజన కంటే ముందే ప్రారంభమైన నాటి ప్రాణహిత చేవెళ్ళ నేటి కాళేశ్వరం ప్రాజెక్టును మీరు వ్యతిరేకిస్తారు. పాత ప్రాజెక్టులను వ్యతిరేకిస్తారు. పాత ప్రాజెక్టులకు అపెక్స్ కమిటీ అనుమతి కావాలి, కేంద్ర అనుమతి కావాలి, ఆంధ్రప్రదేశ్ ఒప్పుకోవాలంటారు. మీరు మాత్రం కొత్త ప్రాజెక్టులకు ఎవడు అనుమతి లేదు, నేను దంచకపోతా, నేను ఢిల్లీలో నాకు అధికారం ఉంది, నీళ్లు తీసుకుపోతా అంటే ఇది సమన్యాయం ఎట్లయితుంది? ఇది రెండు కళ్ళ సిద్ధాంతం ఎట్లయితుంది అని నేను అడగదలుచుకున్నా. అనకాపల్లి జిల్లా కుంచంగి సమీపంలో యువకుడు హత్యకు గురయ్యాడు. మృతుడు బుచ్చయ్యపేట మండలం కరక గ్రామానికి చెందిన భీమవరపు నూకేష్ కుమార్ గా గుర్తించారు. అనకాపల్లి మండలం కుంచంగి సమీపంలో బైక్ పై వస్తోన్న నూకేష్ కుమార్ ను కొందరు అడ్డగించి కత్తితో పొడిచారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న నూకేష్ కుమార్ ను అనకాపల్లి ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఏలూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవరపాడు హైవేపై లారీని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ప్రమాదంలో 3 చనిపోయారు, మరో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ నుంచి కాకినాడ వెళుతుండగా ప్రమాదం జరిగింది. లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనను తమిళనాడు నేతలు కీలక డిమాండ్లను కేంద్రం ముందుకు తీసుకొస్తున్నారు. ఈ అంశంపై సమావేశమైన రాష్ట్ర అఖిలపక్షం 30 ఏళ్ల పాటు డీలిమిటేషన్ను ఆపాలని తీర్మానం చేసింది. దక్షిణాది రాష్ట్రాల్లోని పార్టీలతో జేఏసీ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో తాము నియోజకవర్గాల పునర్విభజనకు వ్యతిరేకం కాదన్నారు సీఎం స్టాలిన్. అయితే 1971 జనాభా లెక్కల ఆధారంగానే విభజన ప్రక్రియ చేపట్టాలని ప్రధాని మోడీని అభ్యర్థించారు. ప్రస్తుత జనాభా ప్రకారం పార్లమెంట్లో తమిళనాడుకు సీట్లు తగ్గుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది తమిళ రాజకీయాలపై ప్రత్యక్షంగా దాడి చేయడమే అని పేర్కొన్నారు. మరోవైపు నియోజకవర్గాల పునర్విభజనపై తమిళగ వెట్రి కళిగం అధినేత విజయ్ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది పార్లమెంట్లో దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యాన్ని తగ్గిస్తుందన్నారు. దీన్ని అంగీకరించమని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. తమిళనాడు కేంద్ర ప్రభుత్వాల మధ్య త్రిభాషా విధానం రగడ ఇంకా కొనసాగుతోంది. త్రిభాషా విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సీఎం స్టాలిన్ కేంద్రంపై మరోసారి విరుచుకుపడ్డారు. తమిళనాడులోని అన్ని కేంద్ర కార్యాలయాల నుంచి హిందీని తొలగించాలన్నారు. ప్రధాని మోడీకి తమిళంపై ప్రేమ ఉంటే చేతల్లో చూపించాలన్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ప్రధాని మోడీ తమిళం అంటే అపారమైన ప్రేమ అని బీజేపీ నేతలు చెబుతున్నారని, దాన్ని ఆయన చేతల్లో ఎందుకు చూపించడం లేదని ప్రశ్నించారు. పార్లమెంట్లో సెంగోల్ను ఏర్పాటు చేయడం కంటే తమిళనాడులోని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల నుంచి హిందీని తొలగిస్తే బాగుంటుందని అన్నారు. హిందీకి బదులుగా తమిళాన్ని అధికార భాషగా చేసి మరిన్ని నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు స్టాలిన్.
ఇవి బులెటిన్ డీటెయిల్స్. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.